క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. అబ్రహాము ప్రియకుమారుడు ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. నిజంగానే ఇస్సాకు తన బ్రతుకు కాలమంతా కూడా తన పుట్టుక తల్లిదండ్రులకు సంతోషాన్ని తీసుకొచ్చింది. తన యొక్క జీవితం చుట్టుపక్కల ఉన్న వారికి సంతోషాన్ని, ఆనందాన్ని, నవ్వును తీసుకొచ్చింది. మొత్తం మీద ఇస్సాకు జీవితం దేవునికే సంతోషాన్ని కలిగించింది. అన్ని విషయాల్లో మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారు అని బాప్తిసమిచ్చే యోహాను గురించి సాక్ష్యం. అతడు పుట్టినందుకు మన పుట్టుక అనేక మంది జీవితాలకు సంతోషాన్ని ఇవ్వాలి, అనేక మంది జీవితాలను వెలిగించాలి, అనేక మంది జీవితాలకు నువ్వు క్రీస్తు మార్గాన్ని చూపించినప్పుడు ఇది సార్థకం అవుతుంది. మన జీవితాలు అలా ఉండాలి. ఇది ఎలా సాధ్యం? ఒక వ్యక్తి తన జీవితంలో క్రీస్తును కలిగి ఆయన కొరకు బ్రతికినప్పుడు మాత్రమే సాధ్యం. ఒక వ్యక్తికి గొప్పతనం, ఒక వ్యక్తికి యోగ్యత, ఒక వ్యక్తికి ఆధిక్యత కేవలం క్రీస్తు వల్ల వస్తాయి. అవును, అసలు మన గుర్తింపు క్రీస్తులోనే ఉంది. ఇస్సాకు గురించి చెప్పుకోవాలంటే ఎన్నెన్నో విషయాలు. ప్రాముఖ్యమైన విషయం ఇస్సాకు జీవితంలో మనం తెలుసుకోవాలి. ఇస్సాకు గొప్ప ప్రార్థన పరుడు. ప్రార్థన దేవునితో సంబంధాన్ని మరింత పటిష్టపరుస్తుంది. ఒక వ్యక్తి ప్రార్థించకుండా దేవునితో సంబంధాన్ని ఎలా కలిగి ఉంటాడు? మీరు భూమి మీద ప్రభావితమైన వ్యక్తులుగా మీరు ఉండాలి అంటే, నవ్వు తెప్పించే వ్యక్తులుగా, అనగా అనేక మంది జీవితాలకు ఆనందాన్ని ఇచ్చే వ్యక్తులుగా, సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులుగా, వెలుగునిచ్చే వ్యక్తులుగా, వారి జీవిత పరమార్థాన్ని గుర్తు చేసే వ్యక్తులుగా మీరు ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవునితో సంబంధం పెట్టుకోవాలి. దేవునితో సంబంధం పెట్టుకోవడానికి మీరేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, అంతే. ఎప్పుడైతే ఇస్సాకు చిన్నతనం నుండి విషయంలో అతడు నేర్చుకున్నాడో, ఇస్సాకు ఇంట్లో అంత ఇదే వాతావరణం. అబ్రహాం ఇంట్లో అబ్రహాం ప్రార్థన పరుడు, శారా ప్రార్థన పరురాలు, ఇంటి పెద్దదాసుడు ప్రార్థన పరుడు, ఆ ఇంట్లో ఉన్న 318 మంది పనులు ప్రార్థన పరులు, అక్కడున్న పశు సంపదలు, ఒంటెలు అన్నీ కూడా ప్రార్థన చేస్తాయి. ఇస్సాకు కూడా ప్రార్థన పరుడు. ఇస్సాకు పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు ప్రార్థన చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఈ 3 సార్లు ప్రార్థన ఏమి నేర్పిస్తుంది? అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇస్సాకు సాయంకాలం అయిందనుకోండి, పొలానికి వెళ్తాడు. ఎందుకో తెలుసా? ధ్యానించటానికి. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత! ధర్మశాస్త్రము ఇవ్వని ఆ దినాల్లో బోధించడానికి ఏ ప్రవక్త కానీ, ఏ ఉపదేశకుడు కానీ, ఏ సేవకుడు లేని ఆ కాలంలో ఏకాంత స్థలానికి వెళ్ళి, పొలంలోనికి వెళ్ళి ధ్యానంలో మునిగిపోయాడు. అనగా దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు మీరు ఆలోచించండి. ఆ పని చేస్తున్నామో మనం? అసలు ఎంతో సమయం ఉంటుంది మనకి, కానీ మనం ఆ పని ససేమిరా చెయ్యం. 24వ అధ్యాయం ఆదికాండం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి సాయంకాలం అయిందనుకోండి, ఇస్సాకు ఒక చక్కని అలవాటు, పొలానికి వెళ్తాడు. ఎందుకు? ధ్యానించడానికి. దేవుని గురించైన జ్ఞానం ఈయనకింపైన సువాసన. ధ్యానం, దేవునితో సమయం గడపడం, దేవుని ప్రసన్నతను అనుభవించటం. అందుకే అతడు పుట్టినందుకు, బాప్తిసమిచ్చే యోహాను పుట్టినందుకు ఎంతమంది సంతోషించారు. ఇస్సాకు పుట్టుక దేవునికే సంతోషమైంది. యవనస్తులకు చక్కని మాదిరి. సాయంకాలాలు ఎలా గడపాలో, ప్రార్థన చేయడానికి ఒక సమయం ఉంది, ధ్యానానికి ఒక సమయం అన్నమాట. ఒక స్థలం ఉంది. పొలానికి వెళ్ళి ధ్యానించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఈ పని చేయండి. అతడు పొలానికి వెళ్ళి ధ్యానిస్తున్నప్పుడు ఏం జరిగింది? అతడు రిబ్కాను కనుగొనెను. చూసారా? ఇస్సాకు ఎంత గొప్ప ప్రార్థన పరుడు, ఎంత గొప్ప ధ్యానమయుడు. ఆయన ధ్యానం చేస్తాడు. మొట్టమొదటి విషయం రాయబడింది, అతడు ధ్యాన సమయం. ఇక రెండో విషయం 25వ అధ్యాయం 25వ అధ్యాయం ఆదికాండం 21వ వచనం రాయబడ్డది. ఇస్సాకు భార్య గొడ్డవలు గనుక అతడు అంబిష్మై
యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన విని గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను. చూసారా, వివాహం అయింది, 20 సంవత్సరాలు అయ్యాయి. ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు ఇస్సాకు ప్రార్థన విన్నాడు. రిబ్కా గర్భంను తెరిచాడు, కమల పిల్లల్ని ఇచ్చాడు. భార్య కొరకు ప్రార్థన చేశాడు. ఎంత గొప్పమా ప్రార్థన కదా! ఆయన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. దేవుడు ప్రార్థనను నిర్లక్ష్యించలేదు. చూసారా, ఇస్సాకు ప్రార్థన విన్నాడు. ఇస్సాకు ప్రార్థించిన రెండో సందర్భం, తన భార్య గొడ్రాలయ్యుండగా భార్య కొరకు ప్రార్థన చేశాడు. అవును, దేవుడు గర్భాన్ని తెరచాడు, కమల పిల్లల్ని ఇచ్చాడు. ఇక ప్రార్థించిన మూడో సందర్భం 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామములో ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. గెరారు ప్రాంతంలో ఉన్నాడు. తన తండ్రి అబ్రహాము తవ్విన బావులు అసూయతో ఫిలిస్తీయులు బూడ్చివేస్తే ఆ బావులు తిరిగి తవ్వినప్పుడు జలలు గల ఊటలు దేవుడిచ్చాడు. ఇస్సాకు జీవితానికి బావులకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి బావి యేసుక్రీస్తుని గురించి మనకు తెలియజేస్తూ ఉంది. అతడు తవ్వగా జలలు ఊటలు కలిగిన బావులు దేవుడిచ్చాడు. చూసారా, ప్రార్థన చేసి బలిపీఠము కట్టాడు. బలిపీఠం దేవుని కలుసుకునే చోటు. 3 అనుభవాలు, 3 సందర్భాలు. ప్రార్థించాడు, భార్యను పొందాడు. ప్రార్థించాడు, బిడ్డలను పొందాడు. ప్రార్థించాడు, నీటి ఊటలను పొందాడు. అందుకే దేవునితో మంచి సంబంధం ఇస్సాకుకి. ఈరోజు మీరు కూడా దేవునితో ఆ సంబంధం పెట్టుకోండి. అనునిత్యం ఆ సంబంధం బలమైన సంబంధం అయి ఉండాలి. ఆ సంబంధం మీరు ముందుకు వెళ్ళండి. మీ జీవితాలు కూడా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులు సంతోష కారణంగా మీ జీవితాలు ఉండాలి. ఒకే ఒక కారణం, దేవునితో సంబంధము ద్వారా మాత్రమే ఇది సాధ్యం.